మిగిలితే ఆ యొక్క దేవుడు వారికి పరీక్ష పెట్టినాడు. ఆ యొక్క పరీక్ష ఏదైతే 4వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెను, ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క కత్తుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళుని కురిగిన ప్రతి వాణిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నీటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. 10,000 మందిలో 10,000 మందిని ఆ నీళ్ళ యుద్ధకు తీసుకొని వెళ్తే దేవుడు ఏమన్నాడు, ఎవరైతే మోకాళ్ళు వంగి నీళ్లను చేతుల్లోకి తీసుకొని కుక్క కతికినట్లు కక్కాల, వారిని మాత్రమే ఈ యొక్క యుద్ధానికి ఏర్పాటు చేస్తున్నాను అని దేవుడు అన్నప్పుడు 10,000 మందిలో ఎంతమంది నిలిచినారో ఒక 300 మంది మాత్రమే. అయితే ఆ యొక్క 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని గిద్యోనుతో పాటు ఆ యొక్క మిద్యానీయుల పైన దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడంటే, ఎక్కడనో పిరికితనంతో దాగుకొని గిద్యోనును ఏర్పాటు చేసుకొని గిద్యోను ద్వారా గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు అందించాడు. గిద్యోను ఏం చేసినాడంటే ఆ 300 మంది కలిసి వారిపైన ఆ యొక్క యుద్ధమునకు సిద్ధపడి వెళ్ళినప్పుడు గొప్ప విజయము జరిగినట్లు మనము చూడగలం. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, వ్యాధుల గుండా వెళుతున్నప్పుడు, బలహీనతల గుండా వెళుతున్నప్పుడు, మన యొక్క పరిస్థితి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క శ్రమలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని బలహీనమైపోయి కృంగిపోయి వేదనలతో అల్లాడుతున్నప్పుడు మనము మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు విడిపించేవాడు. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా, ఎంత శత్రు బలమైనప్పటికీ, మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయవాడు. మన దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు. సమస్త విషయములలో దేవుడి కాపుదల మనకు తోడై ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. మనకున్న శ్రమల నుండి విడిపిస్తాడు, మనకున్న వేదనల నుండి విడిపిస్తాడు, మనకున్న వ్యాధుల నుండి విడిపిస్తాడు, మనకున్న బలహీనత నుండి విడిపిస్తాడు, మనకున్న మానసిక వేదన నుండి విడిపిస్తాడు, మనకున్న ఆ యొక్క సాతాను యొక్క మనకు వ్యతిరేకంగా లేస్తున్న సాతాను యొక్క బలం అంతటి నుండి తప్పిస్తాడు. సాతాను యొక్క దుర్గములన్నింటినీ, మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని కూల్చి వేస్తాడు. మనకు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం ఆశీర్వదించి జీవించును గాక.